నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. సర్వే నెంబర్లు 176, 177లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఐలాపూర్ రాజగోపాల్ నగర్కు వచ్చారు. బాధితులతో మాట్లాడుతూ ఉండగా ఐలాపూర్ వాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముకీంను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మధ్య వాగ్వాదం జరిగింది. తెలుగు వచ్చంటూ రంగనాథ్ను ప్రశ్నించారు ముఖ్యం. కోర్టు పరిధిలో ఉన్న దాన్ని చూసేందుకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. హైడ్రా అంటే గ్రామస్తులు భయపడుతున్నారని చెప్పారు. అయితే తన దగ్గర ఓవరాక్షన్ చేయొద్దంటూ ముఖ్యంను హెచ్చరించారు కమిషనర్ రంగనాథ్. ఐలాపూర్కు చెందిన స్థానికులు ప్రజావానికి వచ్చి మాకు ఫిర్యాదు చేశారు. 1980లలో తాము తీసుకున్న ఫ్లాట్లను కబ్జా చేశారని మాకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న అడ్వకేట్ ముఖ్యం కొంతమంది ఎస్టీలను ముందు పెట్టి తమ ఫ్లాట్లను కబ్జా చేశారని ఆరోపించారు. లేఅవుట్లు కొన్న వారిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళం ఉన్నామని బాధితులు చెప్పారు. మా ఫ్లాట్లను కబ్జా చేసి కొన్ని ఇళ్లు కడితే వాటిని కూలగొట్టారని, ఆయన కట్టడం ఆపడం లేదని స్థానికుల నుంచి మాకు వచ్చిన ఫిర్యాదు. ప్రజావాణిలో మాకు అందిన ఫిర్యాదుతో మేము ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాం. అలాగే అడ్వకేట్ ముకింగ్ కూడా తన వాదనలు వినిపించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.